కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన భారత పత్రికా సమాచార కార్యాలయం PIB ఈరోజు బాపట్ల జిల్లా కేంద్రంలో వార్తా ల్యాబ్ మీడియా వర్క్షాప్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో PIB డైరెక్టర్ జి సురేష్ కుమార్, జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అసిస్టెంట్ డైరెక్టర్ రమేష్ చంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మాట్లాడుతూ సమాచారాన్ని ప్రజలకు సమగ్రంగా అందించడానికి పాత్రికేయులు కృషి చేయాలన్నారు. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల ప్రయోజనాలను రైతులకు చేసేందుకు కృషి చేయాలన్నారు. పర్యావరణ రంగ అభివృద్ధికి సంబంధించింది కూడా పరిశోధనాత్మక సమాచారాన్ని ప్రజలకు అందించాలన్నారు. ప్రభుత్వం ప్రజల మధ్య మీడియా ఒక ముఖ్యమైన వారధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు. అదర్ ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఏమన్నా ఇక్కడ వచ్చేవి అవి కొంచెం ఏమని చెప్పడం. అదేవిధంగా ఈ మధ్య చూసుకుంటే మీరు ఆక్వా రైతులు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో ఆక్వా రైతులకు ఏ విధంగా మార్కెటింగ్ రెవెన్యూస్ దొరుకుతాయి, లైక్ మనకి చాలా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకున్నాం. మనం యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ చేసుకున్నాము, తర్వాత న్యూజిలాండ్తో చేసుకున్నాము. అలా వివిధ కంట్రీస్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకోవడం జరిగింది. సో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ వల్ల రైతులకు ఎలా మార్కెటింగ్ రెవెన్యూస్ పొందొచ్చు, ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, సో అవి కూడా మీరు కొంచెం దృష్టి పెట్టి రీసెర్చ్ చేసి రాయగలిగితే రైతులకి ఇక ప్రజలకి బాగా ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా మనకి టూరిజం కూడా బాగా డెవలప్ అవుతుంది. సో టూరిజం దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ టూరిజం ఇయర్, చాలా స్కోప్ ఉంది. సో ఇక్కడ కానీ చీరాల కానీ కోస్ట్ లైన్ చాలా ఉంది కాబట్టి బాపట్లకి అడ్వాంటేజ్. సో ఇలాంటివన్నీ పాజిటివ్ న్యూస్ కూడా మీరు రాస్తూ, అంటే ప్రాపర్ ఫ్రేమ్వర్క్లో రాస్తూ రీసెర్చ్ చేసి కొంచెం ఎంకరేజ్ చేయగలిగితే